ఏంది ఇది నైటీలో ఉంది? ఏంది నువ్వు రెడీ కాలేదా? ఏంటి నోరు లెగుస్తుంది? రండే. ఎక్కలేసిందే నీ ఏ రుద్దుతావే? ఎంత రుద్దునా నువ్వు నేను రంగులు మారుతా ఉంటే. ఏయ్ ఇంకొకసారి విసిగించావనుకో. ఛే! ఏం తిప్పుకుంటే వెళ్తున్నావే? ఇది ఇప్పుడు అయ్యేటట్లేదు. వరవగారు ఒక 2 నిమిషాలు. ఓకే ఓకే సార్, పర్లేదు. వర్మగారు అన్నారు. ఇప్పుడు ఎందుకే? అంటే టీ ఏమైనా తాగుతారేమో అని. ఛా వసే ముందు రెడీ అవ్వే. ఎందుకంత ఫీల్ అవుతారు? బా 1/2 కేజీ కొట్టింది. ఇదిగో ఇవి తీసుకెళ్ళి కార్లో పెట్టేసేయ్. కార్లో పెట్టాలా? నిన్ను తొక్కి డిక్కీలో పెట్టాలి. నేను తాళం వేసుకొని వస్తా. ఎంత మగోడైనా పిల్లాన్ని చాకరీ చేయాల్సిందేనప్పా. చీ దీని అమ్మ జీవితం. రే మన మత్స్యగాడు వచ్చినట్టున్నాడు. ఉండు నేను వెళ్ళి చూసొస్తా. నేను వచ్చాండు. అవునరా, నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఎవరు ఇల్లు కట్టిన బేల్దారి మొత్తం ఎట్టోగుతుంది. అన్ఎడ్యుకేటెడ్ బేల్దారి. రే ఎక్కడికి వెళ్ళిపోయేంత వరకు? రే చెల్లి వచ్చేసింది కదా, నేను అర్జెంటుగా మత్స్యగాడికి ఫోన్ చేసేచ్చా. ఫోన్ ఏది? వర్మగాడు వచ్చే లోపల ఇడిది నేను చేస్తాడేమో. ఏయ్ చేయాల్సినది చేసి బయట నిలబడి లోపల రా. కావ్య దినేశలో ఏం మాట్లాడవేంటి? ఏదో 2 పేర్లు తాగుతున్న పిన్ను మర్చిపోయినా. నీకేమైనా సెన్స్ ఉందా? హలో హల్లా ఏంటి చెల్లి ఇంటికి వచ్చేసింది. నువ్వు రా. ఏం మాట్లాడుతున్నారా? ఇందాక నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు. వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా, కావ్య ఇంటికి వచ్చేసింది. ఇక మనం వెతకవలసిన పనిలే, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మూసుకుని ఫోన్ ఎవరా వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చేయి. అది కాదురా నేను చెప్పే. హలో హలో ఏంటి ఇంతలో గొంతు చించుకుంటుంటే మాట్లాడవేంటి నువ్వు? వరవగారు నేను పెడతా. ఇలా ఇవ్వండి సార్, నేను పెట్టా. నువ్వే పెట్టు, నేను ఊరికెన్నా. అయ్యే పర్లేదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏం ఇబ్బంది లేదు. దేవుడా మళ్ళీ బుక్ అయ్యాను నేను. నువ్వు రావే. వస్తున్నా. అందరేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్. వెనక్కి కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి.